జగన్ 151 దాటతది అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటి? ఇది అతి విశ్వాసం, ఆత్మవిశ్వాసం. ఇంతకుముందు దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అయితే తనకి సంబంధించి జగన్ చుట్టూ ఉన్నటువంటి వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే, ఎలక్షన్ రోజు నేను ఇంతకుముందు కూడా ప్రస్తావించాను. కొంతమందిని ప్రత్యేకించి సుమారు 2.5 లక్షల శాంపిల్స్ తీసుకుని ఒక సర్వే, మొత్తం 5 రకాలైన సర్వేలు చేశారు. వాటన్నిటి కారణంగా వాటన్నిటి క్రోడీకరించుకుని ఒక 3-4తో కూర్చుని మొత్తం హోంవర్క్, ఎట్లయితే డబ్బులు పంచడానికి మనిషికి 2,000 రూపాయలు పంచడానికి ఎంత పక్కాగా ప్రణాళిక చేసుకున్నాడు, దాన్నే పోల్ మేనేజ్మెంట్ అంటారు. అట్లాగే ఇది కూడా చేసుకుని వెళ్ళినటువంటి సందర్భం. అందులో ప్రధానమైనటువంటి అంశం, మహిళల్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 60 నుంచి 62% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశారు అన్నటువంటిది జగన్కు ఉన్నటువంటి సమాచారం. అట్లాగే పురుషుల్లో 40 నుంచి 45% మంది ఓట్లేశారు బెనిఫిషరీస్ పొందిన కుటుంబాల వాళ్ళు. అయితే మహిళలతో పోల్చుకుంటే పురుషులు తక్కువ వేశారు. వాళ్ళ మీద ఈ మద్యం ప్రభావం కావచ్చు, మిగతా కావచ్చు ఉన్నాయి. ఇంకొకటి వచ్చేటప్పటికి ఓసీల్లో, అంటే ఎవరైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈబీసీ నేస్తం తీసుకున్నటువంటి మహిళల్లో కూడా 50 నుంచి 60% మంది జగన్కే వేశారన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. 1,45,00,000 కుటుంబాలకి ఏదో ఒక ప్రయోజనం, అది ఈబీసీ నేస్తమా, కాపు నేస్తమా, లేకపోతే లా నేస్తమా, లేకపోతే ఇంకోటి ఇట్లాంటి పథకాలతో ఏదైతే ఇచ్చారో చేయూత, ఆసరా, ఇట్లాంటివి ఏదో ఒక పథకం బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళలో మాత్రం 60 నుండి 65% ఓట్లేశారు. 1,45,00,000 కుటుంబాలు ఇవి. ఈ 1,45,00,000 కుటుంబాల లెక్కలో వేసుకుంటే 2,80,00,000 మంది వరకు ఈ బెనిఫిట్స్ అందినాయి ఏదో ఒక రూపేణ. ఇందులో 60% తమకి పడ్డాయి అన్నటువంటిది లెక్కేసుకున్నారు. అంటే మొత్తం 100కి 100 కాదు, 60% అన్నటువంటి సగటున, ఏది మహిళలు పురుషులు కలిపి. అదే ఇప్పుడు జగన్కు ఉన్నటువంటి మిగతాది లెక్కలు మిగతాయి ఉన్నాయి. ఆ ఉద్దేశంతోనే తను ఎక్కడెక్కడ 5,000 ఓట్ల తేడాతో గెలుస్తారు, ఎక్కడెక్కడ 10,000 ఓట్ల తేడాతో గెలుస్తారు, ఎక్కడెక్కడ భారీ విజయాలు ఉంటుంది, ఈ లెక్కలన్నీ కూడా క్రోడీకరించుకున్నారు అన్నటువంటిదే ఆయన సన్నిహితుల నుంచి వస్తున్నటువంటి సమాచారం.